ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన చిత్తూరు జిల్లాలోని గంగాధర్ నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయానికి రానున్నారని, ముఖ్యమంత్రి పర్యటనలో చిన్నపాటి లోపాలకు కూడా తావివ్వరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఏఎస్ఎల్ ముందస్తు భద్రతా లైజన్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సీఎం పర్యటన భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన మార్చి 1వ తేదీ ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి చిత్తూరు జిల్లాలో గంగాధర్ నెల్లూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారని, తిరిగి మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు స్పెషలిస్ట్ డాక్టర్ల ఏర్పాటు, సేఫ్ రూమ్ ఏర్పాటు, అమరా ఆసుపత్రి, నారాయణద్రి ఆసుపత్రి, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్, ఫైర్ సేఫ్టీ తదితర ఏర్పాట్లపై విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి అలసత్వము లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు మన్నే, ఏఎస్పీలు శ్రీనివాసరావు, ఆర్డీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, డిఎం&హెచ్ఓ బాలాజీ నాయక్, రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.